డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అర్థమెటిక్తో పాటు రీజనింగ్ కూడా ఒక టెస్ట్ ఉంటుందండి. అర్థమెటిక్తో పోలిస్తే రీజనింగ్ రీజనబుల్గా కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను రీజనింగ్ మీద వాళ్ళు వీడియోస్ చేస్తున్నాను. రీజనింగ్లో నంబర్ సిరీస్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో మిస్ కాకుండా చివరి దాకా చూడండి. నంబర్ సిరీస్లో మిస్సింగ్ నంబర్ సిరీస్ మనం చూస్తున్నామండి. అందులో ఒక సమ్ చూద్దాము. 6, 18, 3, 21, 7, 56 మిస్సింగ్ నంబర్ అండ్ 8. ఇందులో జాగ్రత్తగా మీరు ఆడ్ ప్లేసెస్లో ఉన్న నంబర్స్ని గమనించండి. ఆడ్ ప్లేసెస్లో ఉన్నటువంటి నంబర్స్కి మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్ మనకు వస్తుందండి. అంటే 6 3 18, అలాగే 3 7 21. ఇప్పుడు మధ్యలో 56 రావాలంటే 7 8 56. మళ్ళీ చెప్తున్నాను, 6 3 18, 3 7 21, 7 8 56. సో ది మిస్సింగ్ నెంబర్ ఇస్ 8. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 25, 5, 125, 25, 25 మిస్సింగ్ నెంబర్ అండ్ 5. చిన్న సమ్ ఏదైనా సరే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ ఓదానికి కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. కాబట్టి మనం ఆడ్ నెంబర్స్ని కనుక గమనిస్తే 625, 125, 25 అండ్ దెన్ 5. అలాగే ఈవెన్ నెంబర్ చూడండి, 5, 25 క్వశ్చన్ మార్క్ అంటే మిస్సింగ్ నెంబర్. ఓకే, 5, 25 మిస్సింగ్ నెంబర్. ఇప్పుడు మనకి 2 సిరీస్ వచ్చాయి. ఫస్ట్ సిరీస్లో మనకి 625, 125, 25, 5 అంటే ప్రతి ఒక్క నెంబర్ని కూడా మనం 5తో డివిజన్ చేయాలి. అంటే 625 డివైడెడ్ బై 5 125, 125 డివైడెడ్ బై 5 25, ఈ 25 డివైడెడ్ బై 5 అగైన్ 5 వస్తుంది. సెకండ్ సిరీస్లో దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 5 మల్టిప్లైడ్ బై 5 25. కాబట్టి ఈ 25ని మరలా 5తో మల్టిప్లై చేస్తే మనకి 125 వస్తుంది. సో ది మిస్సింగ్ నెంబర్ ఈజ్ 125. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 20, 20, 19, 16, 17, 30, 14, 11. ఇందులో 2 మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ 2 మిస్సింగ్ నెంబర్స్ని మనం x1, x2 అనుకుందాం. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 సేమ్ నెంబర్స్ ఇచ్చాడు. తర్వాత ఈ నెంబర్స్ అన్నీ కూడాను డిక్రీజ్ అవుతూ వచ్చాయి. సో ఇది సాధారణంగా 2 సిరీస్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ని మనం రీరైట్ చేద్దాము. ముందు ఆడ్ నెంబర్లో ఉన్నవన్నీ కూడా రాద్దాం. 20, 19, 17 ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి నేను రాస్తున్నాను. 14 దెన్ x1. ఇప్పుడు రెండవది ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి 20, 16, 13, 16, 13, 11 x2. ఇప్పుడు మనకు 2 సిరీస్ వచ్చాయి. ఈ 2 సిరీస్ని ఫస్ట్ సిరీస్ జాగ్రత్త 20, 19, 17, 14 x1. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ -1, -2, -3. సో న్యాచురల్లీ -4 అవుతుంది. సో 14 - 4 is 10. హియర్ x1 is 10. సెకండ్ సిరీస్ కనుక చూస్తే 20, 16 అంటే ఇది -4, 16, -13 అంటే -3, 13, 11 -2. సో ఇక్కడ -4, -3, -2. కాబట్టి ఇక్కడ మనకి -1 వస్తుంది. సో 11 - 1 is 10. సో x1 is 10, x2 is also 10 = 10. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 0, 4, 6, 3, 7, 9,
6 మిక్సింగ్ నెంబర్ 12. ఓ దానికి కూడా సంబంధం లేకుండా ఉంది. దీన్ని జాగ్రత్తగా ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు మనం ఇచ్చిన సిరీస్లో 2 సిరీస్ కలిపేసి ఇచ్చాడు, కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ నాకేమీ కనిపించట్లేదు, కాబట్టి కాంబినేషన్ ఆఫ్ 3 సిరీస్ మనం ట్రై చేద్దాం. 0 3 6. ఫస్ట్ది 0 3 6, రెండోది 4 7 మిస్సింగ్ నెంబర్ 4 7 మిక్సింగ్ నెంబర్, మూడోది 6 9 12. 6 9 12. సో దీన్ని మనం 3 సిరీస్ కింద మనం రాసుకున్నాము. ఈ ప్యాటర్న్ కనుక గమనిస్తే ఇందులో 0 3 6 అంటే ఇందులో +3 వచ్చింది, అంటే ఇందులో +3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే రెండో దాంట్లో కూడాను 4 7 ఇక్కడ కూడాను +3 యాడ్ చేశారు. మూడో దాంట్లో 6 9 12 ఇందులో కూడా +3 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. మిస్సింగ్ నెంబర్ అది 7 + 3 = 10. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 11 1/9, 12 1/2, 14 2/7, 16 2/3 అండ్ మిస్సింగ్ నెంబర్ ఇట్స్ 99 + 1 100/9, 25/2, 100/7, 50/3 and missing number. So 100/9, 25/2, 100/7, 50/3 missing number. సో ఇక్కడ న్యూమరేటర్ 100 ఉంది, మళ్ళీ ఎక్కడ కూడా 100 ఉంది, కాబట్టి న్యూమరేటర్స్ అని మనం 100కి ఈక్వేట్. అంటే ఇప్పుడు ఇది 100/9, 4 100, 4 2 8, 100/8. ఇది 100/7. ఒక న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని 2తో మల్టిప్లై చేస్తే 100/6 వస్తుంది. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్. ఇప్పుడు మన ఈ ప్యాటర్న్గా జాగ్రత్త చూస్తే 100/9, 100/8, 100/7, 100/6. ఆటోమేటిక్గా ది మిస్సింగ్ నెంబర్ విల్ బి 100/5. ఒకవేళ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆన్సర్స్ కనుక 100/5 అని ఉంటే పర్వాలేదు, లేదా 100/5 = 20 ఆన్సర్ అవుతుంది. సో నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.